హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో 20థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, ఇక్కడ మనకొచ్చామంటే ఈ యొక్క 20థ్ ప్రాబ్లమ్ మనం వచ్చామంటే వాలిడ్ పారాంథసిస్ మనకిచ్చిన స్ట్రింగ్ అనేది దాంట్లో ఉన్న పారాంథసిస్ అనేది వాలిడ్‌గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో, ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటొచ్చి మనకొచ్చేంటి ఓపెన్ బ్రాకెట్ మస్ట్ బి క్లోజ్డ్ బై ది సేమ్ టైప్ ఆఫ్ బ్రాకెట్. మనకేదైనా ఒకటి ఓపెన్ ఉంటే దానికి సేమ్ టైప్‌లోనే మనకు క్లోజ్ అనేది ఉండాలి. ఓపెన్ బ్రాకెట్ మస్ట్ బి క్లోజ్డ్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్. మనకొచ్చేంటే ప్రాపర్ ఆర్డర్‌లో మనకు క్లోజ్ అయ్యి ఉండాలి. ఎవ్రి క్లోజ్ బ్రాకెట్ యాస్ ది కరస్పాండింగ్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ ది సేమ్ టైప్. ఏదైతే మనం క్లోజ్ చేస్తున్నామో దానికి కరెక్ట్‌గా ఖచ్చితంగా ఓపెన్ అనేది ఉండాలి. ఓకేనా? సో, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫాక్షన్ చేస్తే దాన్ని మనం వచ్చేమంటే వాలిడ్ పారాంథసిస్ అంటాం. లేనప్పుడు మనం వచ్చామంటే ఇన్‌వాలిడ్. సో, మనం వచ్చేంటి దీన్ని ట్రూ ఆర్ ఫాల్స్‌గా రిటర్న్ చేస్తాం. ఒక సింపుల్‌గా మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జావా ప్రోగ్రామ్ అనేది రాస్తుంటాం. సో, ఇందులో మనం బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటాం. ఇవి ప్రాపర్‌గా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తేనే మనకి కంపైల్ అనేది అవుతుంది. లేనప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సేమ్ లైక్ మనకొచ్చేంటి ఈ స్ట్రింగ్‌లో మనకి సేమ్ మనం ప్రోగ్రామాటికల్‌గా ఏ విధంగా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తామో అలా ప్రాపర్‌గా ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే. సో, దీన్ని మనం థియరిటికల్‌గా సాల్వ్ చేసేదానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేంటి నార్మల్‌గా థియరిటికల్‌గా సాల్వ్ చేయాలన్నప్పుడు మనం వచ్చేంటి దీనికి ఒక డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆ యొక్క డేటా స్ట్రక్చర్ ఏమంటే మనకి స్టాక్. ఓకేనా? సో, ఈ యొక్క స్టాక్ గురించి మీకు ఒకవేళ తెలియకపోతే మీరు జస్ట్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్‌లో చూడండి. మనకి దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేసుంటాను. జస్ట్ రెఫర్ చేసుకొని రండి. మీకి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్‌గా అండర్‌స్టాండ్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకంటే మనకొచ్చేమంటే స్టాక్ మీకు అండర్‌స్టాండ్ అయితే ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ చెప్పాలంటే 1% ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. స్టాక్ మీకు ఆల్రెడీ మనకి క్లీన్‌గా తెలుసు. ఎందుకంటే మనకి స్టాక్‌లో మనకి డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే మనకొచ్చేమంటే ఫస్ట్ ఇన్ అయ్యేది మనకొచ్చేమంటే లాస్ట్‌లో ఔట్ వస్తుంది. ఓకేనా? లేదంటే మనం దీన్ని ఇంకొక విధంగా కాల్ చేయొచ్చు. మనకొచ్చేమంటే లాస్ట్ ఇన్ అయ్యేది మనకొచ్చేమంటే ఫస్ట్‌లో ఔట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ ఫార్మాట్‌లో మనకొచ్చేయంటే డేటా అనేది స్టోర్ అనేది అవుతుంది. సేమ్ ఇప్పుడు నేనొచ్చేమంటే ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఓకే. ఇదొక స్ట్రింగ్. ఓకేనా? సో, ఈ యొక్క స్ట్రింగ్ మనకొచ్చేవంటే వాలిడా? కాదా? అని మనం చెక్ చేయాలి. అంటే నార్మల్‌గా ఏ విధంగా చెక్ చేస్తామంటే మనకిక్కడ ఓపెన్ ఉంది. కరస్పాండింగ్ క్లోజ్ ఉంది. ఓకేనా? సో, ఓపెన్ ఉంటే కరస్పాండింగ్ క్లోజ్ ఉంది. దీనికి ఓపెన్ కరస్పాండింగ్ క్లోజ్ ఉంది. దీనికి ఓపెన్ కరస్పాండింగ్ క్లోజ్ ఉంది. సో, కాబట్టి ఇది వాలిడ్. ఒకవేళ నేనొచ్చుంటే ఇలా ఇచ్చి ఓపెన్ చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేస్తే మనకొచ్చేంటి ఇది కరెక్ట్ అయిన వాలిడ్ అంటే కాదు. ఎందుకంటే మనకొచ్చేంటి ఇక్కడ ఓపెన్ ఉంది. బట్ దీనికి నెక్స్ట్ ఓపెన్ ఉంది. బట్ దీన్ని క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకొచ్చేంటి ఈ క్లోజ్ అనేది ఉండాలి. బట్ దానికి ముందే మనం వచ్చామంటే ఫ్లవర్ బేస్‌తో క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి మనకొచ్చామంటే ఇది ఇన్‌వాలిడ్. సో, మనం వచ్చామంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే మనం దీనికోసం స్టాక్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ నేనొచ్చామంటే సేమ్ లైక్ ఒక స్టాక్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో, ఇదొచ్చి మనకొచ్చామంటే స్టాక్. సేమ్ మనకొచ్చామంటే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది అంటే ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సో, ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ వచ్చి మనకొచ్చామంటే ఓకే. ఇదొచ్చి మనకొచ్చామంటే ఇన్‌పుట్. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇటరేట్ చేస్తున్నా. ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఓకేనా? ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇటరేట్ చేసినప్పుడు మనం వచ్చామంటే క్యారెక్టర్ వైస్ అనేది ఫిట్ చేసుకుంటాం. సో, నేనొచ్చామంటే ఫస్ట్ క్యారెక్టర్ మనకేది ఓపెన్. ఓకేనా? ఎప్పుడైతే నాకు ఓపెన్ ఉందో దాన్ని నేనొచ్చామంటే మన యొక్క స్టాక్‌లో స్టోర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే నాకొచ్చి క్లోజ్ వస్తుందో దాన్ని నేనొచ్చామంటే స్టాక్‌లో టాప్ ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే రిమూవ్ అనేది చేస్తాం. దట్ మీన్స్ మనం వచ్చి రిమూవ్ చేయాలంటే మనం పాప్ అనేది యూజ్ చేస్తాం. సో, నేనిక్కడ పాప్ చేస్తున్నా ఇప్పుడు. ఎప్పుడైతే మనకు క్లోజ్ వస్తుందో పాప్ చేసినప్పుడు నాకొచ్చేమంటే టాప్ ఎలిమెంట్ అనుకుందాం. టాప్ ఎలిమెంట్‌లో మనకొచ్చేమంటే సి ఓకేనా? పాప్ చేసినప్పుడు. పాప్ చేసినప్పుడు నాకొచ్చేమంటే దట్ మీన్స్ ఓపెన్ ఓకేనా? ఓపెన్ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు నాకు ఇక్కడ పాప్ చేసేసిన కాబట్టి నాకొచ్చేమంటే ఇది రిమూవ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే నా యొక్క క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ సేమ్ టైప్. బట్ ఏమంటే మనకిది ఓపెన్‌లో ఉండాలి. ఇదొచ్చి క్లోజ్‌లో ఉండాలి. ఇదొచ్చి క్లోజ్‌లో ఉండాలి. ఇదొచ్చి మనకి పాప్ చేసేదొచ్చి ఓపెన్‌లో ఉండాలి. సో, ఇది చెక్ చేస్తున్న కండిషన్. సాటిస్ఫాక్షన్ అయితే మనకిది కండిషన్ సక్సెస్ కాబట్టి మనం నెక్స్ట్‌కి మూవ్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఇక్కడ నేను అంటే పాప్ చేసిన ఎలిమెంట్ ఇక్కడ నాకు క్లోజ్ ఉండేది సేమ్ టైపే. కరస్పాండింగ్ టైపే కాబట్టి
నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడికి మూవ్ అవుతుంది. సేమ్ ఇక్కడికి ఓపెన్ కాబట్టి ఓపెన్‌వన్నీ మనం వచ్చేమంటే మన యొక్క స్టాక్‌లో మళ్ళీ స్టోర్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే క్లోజ్. క్లోజ్ వచ్చింది కాబట్టి నేనేం చేయాలి? సేమ్ దీన్ని మళ్ళీ పాప్ చేయాలి. పాప్ చేసినప్పుడు మనకి టాప్‌లో ఏం స్టోర్ అవుతుందంటే, మన యొక్క ఓపెన్ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది. సేమ్ ఇప్పుడు చెక్ చేస్తున్నా వీటి రెండిటిని. ది బోత్ కరస్పాండింగ్ సేమ్ ఓపెన్ క్లోజ్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి మూవ్ అయినప్పుడు మనకొచ్చేంటే ఇక్కడ టాప్ అనేది పీక్ చేసింటాం, పాప్ చేసింటాం కాబట్టి మనకొచ్చేమంటే ఆటోమేటిక్ రిమూవ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడికొస్తుంది. సేమ్ మళ్ళీ మనకు క్లోజ్ అనేది వస్తుంది కాబట్టి సేమ్ దీన్ని పాప్ చేస్తాం. పాప్ చేసినప్పుడు మనకేమొస్తుంది? మళ్ళీ సేమ్. సో, క్లోజ్. ఇది 2 బోత్ సేమ్ టైప్ అంటే మనకి యెస్ సేమ్ టైప్. కాబట్టి ఇది ట్రూ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో, ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా? సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేది ఏంటంటే మనం ఫస్ట్ వచ్చి మనకొచ్చేటి ఓపెన్స్ అన్నీ మనం వచ్చామంటే స్టాక్‌లో స్టోర్ చేస్తాం. క్లోజ్ అన్నీ మనం వచ్చామంటే ఎప్పుడైతే మనకు క్లోజ్ వస్తుందో మనం టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాప్ చేస్తే మనకొచ్చేమంటే ఏమొస్తుంది? దీనికి రిలేటెడ్ అయిన కరస్పాండింగ్ మనకొచ్చేమంటే ఓపెన్ రావాలి. అలా వస్తే మనకు కండిషన్ సాటిస్ఫాక్షన్. రాకుంటే మనం డైరెక్ట్‌గా మనం వచ్చామంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఓకే. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. ఇంకా ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. దీనికోసం నేనొచ్చామంటే మనం నార్మల్‌గా ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినట్టు నేను ఒక స్టాక్ అనేది క్రియేట్ చేస్తున్నా. స్టాక్ ఆఫ్ మనకి క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ టైప్ అనేది యూజ్ చేసుకుందాం. CHARACTER క్యారెక్టర్ ఓకే. సి క్యాప్స్. ఓకే. మనకొచ్చేంటే STACK స్టాక్ జస్ట్ రెఫరెన్స్ నేమ్ అనేది స్టాక్ అనేది యూజ్ చేసుకున్నా. సో, సేమ్ యాజ్ టీజ్‌గా న్యూ స్టాక్. ఓకే. మనకొచ్చేమంటే స్టాక్ అనేది క్రియేట్ చేసేసినాం. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనం క్యారెక్టర్ వైస్ తీసుకోవాలి కదా! i = 0 i లెస్ దెన్ మన యొక్క s.length i++ అనేది చేస్తున్నాం. ఇటరేట్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, మనకొచ్చేమంటే ఎవ్రీ టైమ్ అనేది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే క్యార్ ఆఫ్ ch ఈక్వల్ టు మనకి s.character ఆఫ్ 5. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే క్యారెక్టర్స్ అనేవి వస్తున్నాయి. సో, ఈ వచ్చిన క్యారెక్టర్‌ని నేనొచ్చేమంటే కండిషన్ చెక్ చేస్తున్నా. ఏం కండిషన్ చెక్ చేస్తున్నా అంటే నాకి ఓపెన్ ఉంటే నేనొచ్చి డైరెక్ట్‌గా మన యొక్క స్టాక్‌లో స్టోర్ చేసేయాలి. ఇఫ్ నా యొక్క నాకొచ్చేమంటే ఓపెన్ బ్రాకెట్ ఆర్ మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే ఇంకొక స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ అనేది నెక్స్ట్ ఇంకొచ్చి మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే మన యొక్క ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్. సో, ఇవన్నీ ఉన్నప్పుడు నేనొచ్చేమంటే మనకి స్టాక్‌లో స్టోర్ చేసేయాలి. ఓకే. స్టోర్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే స్టాక్ డాట్ పుష్ చేస్తాం. ఓకేనా? స్టోర్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే పుష్ అనేది యూజ్ చేస్తాం. పుష్ ఆఫ్ అనేది యూజ్ చేసిన. సో, నాకొచ్చేమంటే ఇప్పుడు నాకు ఓపెన్ వస్తే మనకి స్టాక్‌లో స్టోర్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఓపెన్ కాలేదు. ఓకేనా? అప్పుడు మనం ఇల్స్ చెక్ చేయాలి గదా! సో, ఇల్స్‌లో నేనొచ్చేమంటే ఇంకో కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఓకే. సో, ఇల్స్ వచ్చినప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ ఓకేనా? నేనొక కండిషన్‌ని చెక్ చేస్తున్నా. ఏం కండిషన్ అంటే మనకి హ్మ్. మనకి మన యొక్క ఓకేనా? మన యొక్క అనేది మనకొచ్చేమంటే క్లోజ్ ఉన్నప్పుడు మనం ఇది కండిషన్ అనేది రాయాలి. దానికి ముందు ఇంకో కండిషన్ కూడా చెక్ చేసుకుందాం. మనకు ఒకవేళ స్టాక్‌లో మనకి ఏమీ డేటా లేకుండా మనం డైరెక్ట్‌గా మనకి డైరెక్ట్ క్లోజ్ వస్తే మనకి ఆటోమేటిక్‌గా ఓపెన్ లేకుండా డైరెక్ట్‌గా క్లోజ్ వచ్చినా అది మనకి ఫాల్సే కదా! ఓకేనా? సో, కాబట్టి మనం ఫస్టే కండిషనే చెక్ చేద్దాం. ఈజ్ ఎంప్టీ. ఎంపీటీవై. స్టాక్ అనేది ఎంప్టీ ఉన్నప్పుడు ఓకేనా? ఓకేనా? సో, మనం ఇంకో కండిషన్‌ని చెక్ చేస్తున్నాం. ఏం కండిషన్ అంటే మనకి క్యారెక్టర్ నాకొచ్చేమంటే ఓపెన్ వచ్చింది. ఓకేనా? ఇలా మనకొచ్చేమంటే ఓపెన్ వస్తే మనకి దానికి కరస్పాండింగ్ ఏముండాలి? మనకు పాప్ చేసిన ఎలిమెంట్ అనేది మనకొచ్చేమంటే క్లోజ్ ఉండాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే పాప్ చేయాలి కదా! అప్పుడు. ఓకేనా? సో, ఇక్కడ మనం వచ్చేమంటే ఒక కండిషన్ అనేది ముందే రాసుకుందాం. ఇఫ్ స్టాక్ డాట్ ఈజ్ నాట్ ఎంప్టీ ఓకేనా? స్టాక్ డాట్ సో, మనకి స్టాక్ అనేది ఎంప్టీ కానప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దాం.
ఓకే. మనకి స్టాక్ అనేది మనకు ఒకవేళ ఎంప్టీగా ఉండిందనుకో, మనం డైరెక్ట్‌గా రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ స్టాక్ అనేది తీసేద్దాం. ఓకే. ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే మనకొచ్చి కామన్‌గా మనకొచ్చేమంటే జస్ట్ 1 సెకండ్ ఆర్డర్‌లో పెట్టుకుందాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనం పాప్ అనేది చేయాలి. సో, దీనికోసం నేనొచ్చేమంటే క్యారెక్టర్ ఓకేనా? క్యార్ ఆఫ్ మనకి రెఫరెన్స్ నేమ్ అని వచ్చేమంటే పాప్. అంటే మనం పాప్ చేసింది ఓకేనా? లేదంటే రిమూవ్ అనేది యూజ్ చేద్దాం. ఆర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి రిమూవ్ చేసిన ఎలిమెంట్ ఓకేనా? సో, మనకి రిమూవ్ చేసింది మనం వచ్చేమంటే ఏమంటే మన యొక్క స్టాక్ ఎస్టీఎస్‌కే స్టాక్ డాట్ పాప్ ఓకేనా? సో, ఇప్పుడు పాప్ చేసినప్పుడు మనకి పీక్ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో, ఈ యొక్క పీక్ ఎలిమెంట్ అనేది మనకి సీహెచ్ అనేది మనకు ఓపెన్‌లో ఉన్నప్పుడు ఓకేనా? అంటే మనకి సీహెచ్ అనేది క్లోజ్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఆర్ అనేది మనకు ఓపెన్‌లో ఉండాలి. సో, ఆర్ డబుల్ ఈక్వల్ టు నాకొచ్చేమంటే ఓపెన్‌లో ఉండాలి. ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ ఓకేనా? ఈ యొక్క కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకుంటే ఓకే. ఆర్ మనకొచ్చేమంటే సీహెచ్ అనేది మనకొచ్చేమంటే ఓపెన్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే నాట్ ఈక్వల్ టు ఓకేనా? ఆర్ నాట్ ఈక్వల్ టు క్లోజ్ అయితే మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కానప్పుడు ఇంకో కండిషన్ కూడా రాయాలి కదా! అన్ని దానికి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చుంటే ఇలానే అన్ని దానికి రాస్తాం కండిషన్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సీహెచ్ అనేది మనకొచ్చేమంటే ఫ్లవర్ బేస్ అనేది ఇద్దాం. స్క్వేర్ బ్రేస్ ఓకేనా? స్క్వేర్ బ్రేస్‌లో ఉన్నప్పుడు మనకి ఆర్ అనేది ఖచ్చితంగా ఇదుండాలి. ఇలా నాట్ ఈక్వల్ టు ఉంటే నెక్స్ట్ ఇంకో కండిషన్ అనేది కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తున్నా. ఫ్లవర్ బేసెస్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కానప్పుడు నాకొచ్చేంటి రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. ఇప్పుడు నార్మల్‌గా వచ్చేమంటే ఏం లేదు. ఇక్కడ మనకొచ్చేమంటే ఎప్పుడైతే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే సీహెచ్ ఓకేనా? సీహెచ్ అనేది మనకి క్లోజ్ వచ్చిందనుకో మనకు ఖచ్చితంగా మనకొచ్చేమంటే మనకి ఆర్ అనేది మనం పాప్ చేసిన ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. ఒకవేళ అలా లేకుంటే ఓకేనా? సీహెచ్ డబుల్ ఈక్వల్ టు క్లోజ్ అండ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఓపెన్ అయితే మనకొచ్చేమంటే ఖచ్చితంగా ఇది మనకొచ్చేమంటే ఫాల్సే కదా కండిషన్. ఎందుకంటే మనకి ఈక్వల్ టు ఉంటే మనకి ట్రూ అనేది వస్తది. ఇక మనకి ఈక్వల్ టు అనేది లేదు కాబట్టి మనకొచ్చేమంటే ఇది ఖచ్చితంగా మనకొచ్చేమంటే ఫాల్స్ కండిషనే కాబట్టి మనకొచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తది. ఓకేనా? సో, ఫాల్స్ కండిషన్ ఇప్పుడు ఇక్కడ మనకొచ్చేమంటే ఇక్కడ ఫాల్స్ కండిషన్ వచ్చినప్పుడు నాట్ అనేది ఇచ్చినాం కాబట్టి మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తది. ఓకే. సేమ్ లైక్ నేనొచ్చేమంటే అన్ని క్యారెక్టర్స్ చెక్ చేస్తున్నా. అంటే మనకి 3 డిఫరెంట్ బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి కదా! పారాంథసిస్. సో, ఇవి ఏది మనకొచ్చేవంటే కండిషన్ ఇప్పుడు ఈక్వల్ టు అన్నీ ఈక్వల్ టు వచ్చిందనుకో మనకెక్కడ మనకి లోపలికి ఇఫ్ లోపలికి పోదు. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవంటే సీహెచ్ అనేది మనకొచ్చేవంటే ఓపెన్ వచ్చిందనుకో. అంటే సీహెచ్ అనేది మనకొచ్చేవంటే క్లోజ్ వచ్చింది. ఓకే. మనకి ఆర్ అనేది ఓపెన్ వచ్చిందనుకో. సో, సీహెచ్ క్లోజ్ వచ్చినప్పుడు ఆరో వచ్చి ఓపెన్ వచ్చినప్పుడు మనకొచ్చేవంటే ఇది ఖచ్చితంగా మనకొచ్చేంటే ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. బట్ మనకు ఒకవేళ సీహెచ్ అనేది క్లోజ్ వచ్చి ఆర్ అనేది డిఫరెంట్‌గా వచ్చిందనుకో. ఆర్ నాట్ ఈక్వల్ టు ఓపెన్ అని పెట్టినా. నాట్ ఈక్వల్ టు ఓపెన్ అంటే మనకి వేరే ఏదైనా రావచ్చు. వేరే ఏదొచ్చినా మనకొచ్చేంటే ఏమవుతుంది? ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేంటే డైరెక్ట్‌గా ఫాల్స్ అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే. సో, ఇది కండిషన్ అనేది. సో, ఇప్పుడు మనం వచ్చామంటే కండిషన్ అనేది చెక్ చేసేసాం. సో, ఇప్పుడు మనకి ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఎల్స్ మనకు డైరెక్ట్‌గా మనకొచ్చేంటే ఏమి ఎలిమెంట్స్ లేనప్పుడు కూడా మనకొచ్చేంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చి మనకు డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చామంటే నేను ఔట్ ఓకేనా? మన యొక్క ఫర్ లూప్ ఔట్ వద్దాం. ఫర్ లూప్ ఔట్ వచ్చి నేనొచ్చామంటే రిటర్న్ స్టాక్ స్టాక్ డాట్ ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఎంప్టీ అనేది రాస్తున్నా. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. సో, మనకేమంటే ఆల్ టెస్ట్ కేస్, శాంపుల్ టెస్ట్ కేస్ అనేవి పాస్ అయినాయి. ఏందంటే మనకిక్కడ ఈజ్ ఎంప్టీ అనేది ఎందుకు రాసినది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, ఇప్పుడు నేనొచ్చామంటే ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది తీసుకుంటా ఇక్కడ. ఓకేనా? సో, మనం వచ్చామంటే కంట్రోల్ మైనస్ అనేది చేద్దాం. ఓకే. సేమ్ ఇప్పుడు నేనొచ్చామంటే ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది తీసుకున్నా ఇక్కడ.
సో, నాకు ఎప్పుడైతే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ వస్తుందో నేనొచ్చేమంటే ఓపెన్ బ్రాకెట్ వచ్చినప్పుడంతా మనకొచ్చేమంటే మన యొక్క స్టాక్‌లో మనకి స్టోర్ అనేది అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే మన యొక్క స్టాక్‌లో స్టోర్ అయింది. ఇఫ్ కండిషన్‌కెళ్ళి ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఓపెన్ వచ్చినప్పుడు మనకి స్టాక్‌లో స్టోర్ అయింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే క్లోజ్ వచ్చింది. క్లోజ్ వచ్చినప్పుడు నాకేమవుతుంది ఈల్స్ కండిషన్‌కెళ్తుంది. ఎందుకంటే మనకి ఓపెన్‌లో లేదు కదా! ఇఫ్ కండిషన్‌లో. ఓకేనా? సో, క్లోజ్ వచ్చినప్పుడు ఇల్స్‌కెళ్తుంది. ఇల్స్‌కెళ్ళినప్పుడు నాకు స్టాక్ అనేది ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తుంది. స్టాక్‌లో ఆల్రెడీ 1 ఎలిమెంట్ ఉంది కదా! సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేమంటే మన యొక్క క్యార్ అనేది మనకేమంటే పాప్ చేస్తుంది. పాప్ చేసినప్పుడు నాకొచ్చేమంటే దీంట్లో మనకి ఓపెన్ అనేది స్టోర్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి మనకి రిమూవ్ అనేది అయిపోతుంది. పాప్ చేసేసినాం కాబట్టి. సో, ఇప్పుడు నేను మన యొక్క సీహెచ్ నెక్స్ట్ ఎలిమెంట్ మనకేముంది సీహెచ్ అనేది మనకొచ్చి ఏమవుతుంది ఇప్పుడు క్లోజ్ అనేది వస్తుంది సీహెచ్‌లో ఓకేనా? సో, సెకండ్‌కొచ్చినప్పుడు మన యొక్క సీహెచ్ అనేది క్లోజ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేనొచ్చి కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి సీహెచ్ అనేది క్లోజ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఆర్ అనేది మనకేం రావాలి? ఖచ్చితంగా మనకొచ్చేమంటే ఓపెనే రావాలి. మనకిక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా ఓపెనే వచ్చింది. ఓపెన్ వచ్చింది కాబట్టి మనకి ఈ కండిషన్ లోపలికి పోలేదు. ఏదంటే మనకి ఆర్ డబుల్ ఈక్వల్ టు ఓపెన్ నాట్ ఈక్వల్ టు కాదు. కాబట్టి మనకి ఓపెన్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఈ కండిషన్ లోపలికి పోదు. ఓకేనా? క్లోజ్ వచ్చింది అంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఓపెన్ అనేది వచ్చింది కాబట్టి కండిషన్ లోపలికి పోదు కాబట్టి మనకి ఇక్కడ ఏమి జరగదు. సో, మళ్ళీ ఇటరేట్ అనేది అవుతుంది. మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు మనకొచ్చేంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకి స్క్వేర్ బ్రేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది మనకి స్టాక్‌లో స్టోర్ అవుతుంది. సేమ్ దానికి రిలేటెడ్‌గా మనకొచ్చేమంటే సో, మనకి దానికి రిలేటెడ్‌గా మనకొచ్చేంటే క్లోజ్ వచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఇక్కడ కూడా మన కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది కాదు. ఎందుకంటే మనకి ఈక్వల్ టు కదా! కాబట్టి మనకొచ్చేంటే దీని లోపలికనేది పోదు కాబట్టి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా ఇటరేట్ అవుతుంది. సో, ఇలా ఇటరేట్ అయితూ మనకొచ్చేమంటే ఫైనల్‌గా వచ్చినప్పుడు మనకొచ్చేమంటే మనకి స్టాక్‌లో వచ్చి ఏమి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. అన్నీ రిమూవ్ చేసేంటాం. కాబట్టి మనకి డైరెక్ట్‌గా ఈజ్ ఎంప్టీనా చెక్ చేస్తున్నాం. ఈజ్ ఎంప్టీ ఉండిందనుకో మనం డైరెక్ట్‌గా ట్రూ అనేది రిటర్న్ చేసేస్తాం. ఒకవేళ మనకి స్టాక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇంకొక వేరే విధంగా ఇన్‌పుట్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఈ విధంగా ఓపెన్ వచ్చింది ఒకటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే క్లోజ్ ఇలా వచ్చింది. సో, జస్ట్ 3 స్ట్రింగ్స్. ఇప్పుడు మనకొచ్చేమంటే ఇంతవరకు చూసుకుంటే మనకొచ్చేమంటే వాలిడ్. బట్ ఏమంటే మనకి ఒకటి ఓపెన్ అనేది ఉంది. దీన్ని మనం క్లోజ్ రాలేదిక్కడ. ఓకేనా? క్లోజ్ అనేది రానప్పుడు మనకి ఇది ఖచ్చితంగా స్టాక్‌లో అలానే ఉంటుంది. మనకేంటంటే ఈల్స్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఖచ్చితంగా మనం దానికి కరస్పాండింగ్ చెక్ చేస్తాం. కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ మనకి దీనికి క్లోజ్ అనేది ఖచ్చితంగా లేదు కాబట్టి ఎక్కడ మనకి. సో, కాబట్టి మనకి ఇల్స్‌లో పోదనమాట. దానికి ఈక్వల్ అయింది. సో, కాబట్టి మనకి స్టాక్‌లో సేమ్ యాజ్ టీజ్‌గా మనకి అది ఒకటి అలానే ఉంటుంది కాబట్టి, స్టాక్ అనేది ఎంప్టీ కాదు కాబట్టి మనకి ఆ సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 97.59% మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మీకొచ్చేమంటే స్టాక్ అనేది మీకు క్లియర్‌గా ఐడియా ఉంటే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది. ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ జస్ట్ పుష్ చేస్తున్నాం, పాప్ చేస్తున్నాం. ఇదొచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ ఇన్ అయ్యేది లాస్ట్‌లో ఔట్ వస్తుంది. లాస్ట్‌లో ఏదైతే ఇన్ అవుతుందో అది ఫస్ట్ అనేది ఔట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనం ఆ ఆపరేషన్స్‌ని యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసినాం. సో, ఇక్కడ మనకి నార్మల్‌గా వచ్చేమంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే మనం ఎవ్రి ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే జస్ట్ ఓన్లీ వన్ టైమ్ మాత్రం మనం వచ్చేమంటే యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది మనకి టైమ్ కాంప్లెక్సిటీ. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వరస్ట్ కేస్‌లో మనం ఆల్ ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే స్టాక్‌లో స్టోర్ చేస్తాం. కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేదే ఉంటుంది. ఓకేనా? సో, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.